49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. దేశంలోని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు, రైతు కూలీలు, రోజువారీ భవన నిర్మాణ కార్మికుల వంటి వారికి మద్దతుగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది. దేశంలోని కార్మికుల్లో 90% ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో లాంచ్ చేశారు. అదే నేషనల్ పెన్షన్ సిస్టంలో ఒక భాగమైన ఎన్పీఎస్ సంచయ్ స్కీమ్. ఈ స్కీమ్ దేశీయ పౌరులందరికీ అందుబాటులో ఉంటుంది. పెట్టుబడి ఆప్షన్లను చాలా సులభంగా ఎంచుకునేందుకు అసెట్ కేటాయింపులను సైతం ఎంచుకునే వీలు కల్పిస్తోంది. ఈ మేరకు మే 6, 2026 రోజునే PFRDO సర్క్యులర్ జారీ చేసింది. మే 6 నుంచే ఈ పథకం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. దేశీయ పౌరులు ఎవరైనా 18 ఏళ్ల నుంచి 85 ఏళ్ల వయసులోపు ఉన్నవారు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఎన్పీఎస్ సంచయ్ ద్వారా పెన్షన్ అకౌంట్ తెరవచ్చు. అయితే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారికి మాత్రమే అర్హత ఉంటుంది. భవన నిర్మాణ కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, రోజువారీ కూలీల వంటి వారు ఈ కేటగిరీలోకి వస్తారు. ఈ పథకానికి సంబంధించిన పెట్టుబడి విధానం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వంటి ప్రభుత్వ రంగ పథకాలకు ప్రస్తుతమున్న పెట్టుబడి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటుంది. కనీస పెట్టుబడి నిబంధనలు ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ పెన్షన్ పథకం మాదిరిగానే ఉంటాయి. ఇందులో కనీస పెట్టుబడి 1000 రూపాయల నుంచి మొదలవుతుంది. ఆ తర్వాత ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎన్పీఎస్ సంచయ్ స్కీమ్ ఎగ్జిట్, పాక్షిక విత్డ్రాయల్ నిబంధనలు సైతం ప్రస్తుతం అమల్లో ఉన్న జాతీయ పెన్షన్ పథకం కామన్ స్కీమ్ మాదిరిగానే ఉంటాయి. అలాగే టైం టు టైం అథారిటీలు ఏవైనా మార్పులు చేస్తే అవి కూడా వర్తిస్తాయి. ఛార్జీలు సైతం ఎన్పీఎస్ పరిధిలోని పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ సర్వీసుల మాదిరిగానే ఉంటాయి. ఈ స్కీమ్ ద్వారా నియంత్రణలోని పెట్టుబడి విధానాలతో పెన్షన్ ఫండ్లు మల్టీ స్కీమ్ ఫ్రేమ్వర్క్ కింద ప్రారంభించవచ్చు. PFRDA ప్రకారం ముందస్తుగా నిర్దేశించిన విధంగా మల్టీ స్కీమ్ ఫ్రేమ్వర్క్ కింద పెన్షన్ ఫండ్లు పథకాలను ప్రారంభించడానికి అనుమతి ఉంటుంది. అయితే పెట్టుబడి విధానం మినహా అటువంటి పథకాలను నియంత్రించే అన్ని నిబంధనలు, షరతులు ప్రస్తుత ఫ్రేమ్వర్క్ కింద వర్తించే వాటికి అన్ని విధాలుగా ఒకేలా ఉండాలి. పెట్టుబడి విధానం ప్రత్యేకంగా దీని ద్వారానే నియంత్రణలో ఉంటుంది. ఎన్పీఎస్ పథకాల్లో పెట్టుబడి పెట్టగా ఏర్పడిన కార్పస్ నుంచి 40% తప్పనిసరిగా యాన్యుటీ పథకం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దాని ఆధారంగానే నెల నెల ఎంత పెన్షన్ వస్తుందనేది తెలుస్తుంది. ఈ స్కీమ్ మార్కెట్ ఆధారంగా రిటర్న్స్ ఇస్తుంది. 10% రాబడి అంచనా వేయవచ్చు. 20 ఏళ్ల వయసున్న వ్యక్తి నెలకు 5,000, తనకు 60 ఏళ్ల వయసు వరకు పెట్టుబడి పెడితే 3.1 కోట్ల మెచ్యూరిటీ సొమ్ము వస్తుంది. అదే 30 ఏళ్ల వ్యక్తి అయితే 1.1 కోట్లు, 40 ఏళ్ల వ్యక్తి అయితే 38 లక్షలు అవుతుంది. అందులో నుంచి 40% యాన్యుటీ కొనుగోలు చేయాలి. 20 ఏళ్ల వ్యక్తి తనకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎన్పీఎస్ కార్పస్ నుంచి 40% అంటే 1,27,000 వరకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే మనం పెట్టే పెట్టుబడి, దానిపై వచ్చే రాబడి ఆధారంగా నెల నెలా వచ్చే పెన్షన్ మారుతుందని గమనించాలి.